ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః, మహాభ్యో నమః, మునుభ్యో నమః, ఋషిభ్యో నమః. ఈ రోజున మనం భరతముని వ్రాసిన నాట్య శాస్త్రానుసారం నాట్యోత్పత్తి యందు నాట్యము పంచమ వేదం అనే విషయం గురించి క్లుప్తంగా మననం చేసుకుందాం. బ్రహ్మ యొక్క ఒక పగటి కాలాన్ని కల్పము అంటారు. కల్పము అంటే మనకు 432 కోట్ల సంవత్సరములు. మన పురాణాల ప్రకారం మను యొక్క పాలనాకాలమును మన్వంతరము అంటారు. ఒక కల్పంలో స్వయంభువ మన్వంతరము మొదలు ఇంద్ర సావార్తి మన్వంతరము వరకు 14 మన్వంతరములు ఉంటాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము కలిపి ఒక మహాయుగము అంటారు. ఒక మన్వంతరములో ఇటువంటివి 71 మహాయుగములుగా ఉంటాయి. స్వయంభువ మన్వంతరం మొదలు ప్రస్తుతము జరుగుతున్న 7వ మన్వంతరమైన వైవస్వత మన్వంతరము వరకు ప్రతి మన్వంతరమందును కృతయుగము సమాప్తమై త్రేతాయుగము ప్రారంభమయ్యే సంధికాలములో ప్రజలు కామ, క్రోధ, మద, లోభ మొన్నగు అరిషడ్వర్గములకు లోనై స్వధర్మములను విడిచి సుఖదుఃఖ సమ్మిశ్రితములైన జీవితాన్ని గడుపుచూ ఉంటారు. ఆ సమయములో దేవతలు, గంధర్వులు, యక్షులు, రక్షోగణములు, మహోరగులు మన జంబూద్వీపమును ఆక్రమించుకొని ఉండగా లోకపాలురు ధర్మ ప్రతిష్టాపన పరులై ప్రజలను స్వధర్మ నిరతులను చేయుటకు ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి సమయములో ఇంద్రాది దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి క్రీడనీయకమిచ్చయో దృశ్యం శ్రవ్యంచ యద్భవేత్, చూడతగిన వినతగిన వినోదమును కోరుచున్నాము అని ప్రార్థించిరి. అంతేకాక శూద్రులకు నేటి వేదము పైన అధికారము లేనందున సార్వవర్ణికమైన మరొక వేదమును సృజించుము అని ప్రార్థించిరి. అంతటా బ్రహ్మ అంగీకరించి సమాధిగతుడై వేదమును స్మరించి ఋగ్వేదము నుండి పాఠ్యమును, సామవేదము నుండి గీతమును, యజుర్వేదము నుండి అభినయమును, అథర్వ వేదము నుండి రసమును గ్రహించి ధర్మ ప్రతిపాదకమును, చతుర్విధ పురుషార్థ సాధకమును, యశస్కరమును, ఉపదేశ సహితమును, సమ్యక్ జ్ఞానప్రదమును, ముందు తరముల వారికి సత్కర్మ మార్గముగా నుండునదియును, సర్వశాస్త్రార్థ సంపన్నమును, సర్వశిల్ప ప్రవర్తకమును, ఇతిహాస సహితమును అగునటువంటి వేదోపవేదములకు సంబంధించియుండు లలితాత్మకమైన నాట్యము అనేది పంచమ వేదమును సృష్టించెను. ఈ విధముగా నాట్యోపాసకులకు నాట్య వేదము పంచమ వేదముగా విరాజిల్లుచున్నది. సర్వే జనా సుఖినో భవంతు. వందన సమర్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.